గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు నావల్ డాక్యార్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంపైల్ చేసి 50 క్వశ్చన్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ అవర్ ప్లేలిస్ట్. ఒక్కసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు 800+ క్వశ్చన్స్ అనేది మీకు 800+ వీడియోస్ అనేది మీకు ఫైండ్ అవుట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ ఆల్ దోస్ క్వశ్చన్ పేపర్స్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ జీకే, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది ఇవ్వడం జరిగింది సపరేట్. ఒకసారి వెళ్తే మీరు మొత్తం ఏ బుక్ కొననవసరం లేదు. మీకు మ్యాక్సిమం అంతా ఈ ఛానల్ నుంచే దొరికిపోతుంది అనమాట. యూ విల్ బి ద మాస్టర్స్, యూ విల్ క్రాక్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ ఇనిషియలీ జీకే అండ్ జిఎస్. మొత్తం అన్నీ మీకు 50 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. లెట్ us see what has been given in the slides. The red, blue and purple colors seen in plants బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ యాంథోసైనిన్. మనము ప్లాంట్స్లలో రెడ్, బ్లూ, పర్పుల్ కలర్స్ అనేది మనం చూస్తామన్నమాట. దేనివల్ల అంటే యాంథోసైనిన్ వల్ల మనం ఈ విధంగా చూడొచ్చు అని చెప్పొచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్స్ మోటార్ స్కిల్స్ ఆఫ్ ద బాడీ అంటే ఈ విధంగా ఏ పార్ట్ అనేది మనము చూసినట్లయితే హ్యూమన్ బ్రెయిన్లో మోటార్ స్కిల్స్ అనేది మనం చూడొచ్చు అంటే ఫ్రంటల్ లోబ్స్ అనమాట. ఈ ఫ్రంటల్ లోబ్స్ అనేది ఈ పార్ట్ నుంచి మనం చూసినట్లయితే హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్స్ మోటార్ స్కిల్స్ అని మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హార్మోన్ దట్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఈ విధంగా మనం బ్లడ్లో చూసినట్లయితే ఏది ఈ విధంగా హార్మోను రెగ్యులేట్ చేస్తుంది ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ అంటే ఇన్సులిన్ అనేది ఈ విధంగా రెగ్యులేట్ చేస్తుంది. నేమ్ ద గ్యాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వెజిటబుల్ ఘీ అంటే ఈ విధంగా వెజిటబుల్ ఘీ తయారు చేయడానికి ఎలాంటి గ్యాస్ అనేది యూజ్ చేయడం జరుగుతుందంటే హైడ్రోజన్ కంపల్సరీ అవసరం అవుతుంది వెజిటబుల్ ఘీ. దాన్నే మనం హైడ్రోజనేషన్ అంటారు. ఇక్కడ మనము ఈ విధంగా వెజిటబుల్ ఘీని ఈ విధంగా చూసినట్లయితే దట్ ఈస్ కన్వర్జేషన్ ఆఫ్ వాట్ ఈస్ హైడ్రోజనేషన్ అనేది యూ విల్ ఫైండ్ దాట్. నెక్స్ట్ ఏంటంటే ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే లివర్ అనేది గ్రంథి అనమాట. అదేవిధంగా మనకు ఆర్గాన్ అడిగితే స్కిన్ అని రాయాలి. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే థైరాయిడ్ రావాలి. ద స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఏంట్రా అంటే కిడ్నీ అనేది మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే మనం చూసినట్లయితే నెఫ్రాన్ అనేది దాంట్లో ఒక ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది ఏదైతే ఈ విధంగా ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుందో. జేమ్స్ డి వాట్సన్ అనే అతను ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్ అనమాట. ఎందుకంటే అతను జెనెటిక్స్ అనేది కనుక్కోవడం జరిగిందనమాట. ఆ జెనెటిక్ ఫీల్డ్లో అతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. పోలియో ఈజ్ కాజ్డ్ బై ఈ పోలియో అనేది వైరస్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్ ఈజ్ ఆల్వేస్ ఈ ఎనర్జీ పిరమిడ్లో ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ అప్వార్డ్స్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. సలైవా హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్. ఈ ఫుడ్ ఒక్కసారి నోట్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం స్టార్చ్ అంటారు. ఈ సలైవాలో టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేవిధంగా లూబ్రికేటింగ్ కంటెంట్ కూడా ఉంటుంది. అది ఈ ఫుడ్ని ఈ విధంగా లూబ్రికేట్ చేసి లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ సలైవా అనేది డైజెషన్ ఆఫ్ స్టార్చ్లో హెల్ప్ అవుతుంది. విచ్ పేరెంట్స్ క్రోమోజోమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ అంటే తండ్రి యొక్క క్రోమోజోమ్ కంపల్సరీ అవసరం అవుతుంది ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద బయోగ్యాస్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఈ బయోగ్యాస్ అనేది చూసినట్లయితే యూజ్ చేయడం జరుగుతుంది కుకింగ్ పర్పస్కు. దీంట్లో ఏముంటుందంటే ఎక్కువగా మీథేన్ అనేది ఉంటుంది, కొద్దిగా మాత్రంలో కార్బన్ డైఆక్సైడ్ మనం చూడొచ్చు. సో మీథేన్ అనేది ఈ CH4 అంటారు బయోగ్యాస్లో ఉండే మెయిన్ కంటెంట్. దీన్నే మనం ప్రొడ్యూసర్ గ్యాస్ కూడా చెప్పుకోవచ్చు లేదా మార్ష్ గ్యాస్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీథేన్ కెమికల్ ఫార్ములా ఏంట్రా అంటే CH4 అని గుర్తుంచుకోండి. ద ఎల్లో కలర్ ఆఫ్ హ్యూమన్ ఫేసెస్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పిగ్మెంట్ కాల్డ్ యూరోబిలిన్. హ్యూమన్ ఫేసెస్ ఒక్కొక్కసారి ఎల్లో కలర్లో మనం చూస్తూ ఉంటాము. ఏ పిగ్మెంట్ వల్ల ఆ విధంగా మనం చూడొచ్చు అంటే యూరోబిలిన్ అనే ఒక పిగ్మెంట్ వల్ల మనం చూడొచ్చు అనమాట. ఈవెన్ మనము జాండీస్ వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా ఎల్లో కలర్లో ఫామ్ అవుతుంది. విచ్ ఎయిర్ పొల్యూటెంట్ కాజెస్ ద మోస్ట్ సీరియస్ హెల్త్ హజార్డ్స్ అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనేది మనం చూసినట్లయితే ద ఎయిర్ పొల్యూషన్ విచ్ కాజెస్ మోస్ట్ సీరియస్ హెల్త్ హజార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ మిక్స్ అయ్యి యాసిడ్ రైన్స్ కూడా రావడం జరుగుతుంది.
వైటమిన్ కే ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ అనమాట. నాఫ్థోక్వినోన్ అంటారు వైటమిన్ కేని. ఇది మనం చూసినట్లయితే చాలా అవసరము ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోథ్రాంబిన్కి అని మనం గుర్తుంచుకోండి. విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీ మలేరియల్ డ్రగ్ అంటే ఇప్పుడు రీసెంట్గా కరోనా వైరస్ వల్ల కూడా ఈ యాంటీ మలేరియల్ డ్రగ్ ఏదైతే ఉందో క్లోరోక్విన్ అని చెప్పి ఇది చాలా అవసరం అవుతుంది. దిస్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మలేరియల్ డ్రగ్స్ అండ్ మలేరియా యాజ్ వెల్ యాజ్ కరోనా అనమాట. డెంటల్ క్యావిటీస్ ఆర్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఫ్లోరిన్ అనమాట. ఈ డెంటల్ క్యావిటీస్ అనేది ఆర్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఫ్లోరిన్ డెఫిషియన్సీ అని మనం తెలుసుకోవచ్చు. ఈ డెంటల్ క్యావిటీస్ అనేది రావడం జరుగుతుంది ఎక్కువగా ఫ్లోరిన్ వల్ల, ఈ ఫ్లోరిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఈ డెంటల్ క్యావిటీస్ అనేది రావడం జరుగుతాయన్నమాట. వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరింగ్ బ్లడ్ త్రూ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ కాల్డ్? ఈ విధంగా బ్లడ్ని ఫిల్టర్ చేస్తారనమాట ఆర్టిఫిషియల్ కిడ్నీ పెట్టి. దాన్ని ఏమంటారంటే డయాలసిస్ అంటారనమాట. విచ్ ఈజ్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఇంజెక్టెడ్ ఇంటూ ఏ న్యూలీ బోర్న్ బేబీ అంటే బీసీజీ అనమాట. బ్యాసిలీ క్యాల్మెటిక్ గురియన్ అని చెప్పుకోవచ్చు. ఇది టీబీకి యాంటీ వ్యాక్సిన్ అనమాట. సో ఇది వ్యాక్సిన్ అనేది ఇంజెక్ట్ చేస్తారు అని గుర్తుంచుకోండి. ఫుడ్ పాయిజనింగ్ ఈజ్ కాజ్డ్ బై, ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది దేనివల్ల రావడం జరుగుతుందంటే క్లోస్ట్రిడమ్ బొట్యులినిన్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. విచ్ హార్మోన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటే ప్రోజిస్ట్రోన్ అనేది చూసినట్లయితే ఓరల్ కాంట్రసెప్టివ్లో యూజ్ అవుతుంది. గాయత్రి మంత్ర టేకెన్ ఫ్రమ్ అంటే ఋగ్వేద నుంచి గాయత్రి మంత్రం అనేది తీసుకోవడం జరిగింది. విచ్ మెటల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హిమోగ్లోబిన్ అంటే ఐరన్ అనేది మనం చూడొచ్చు హిమోగ్లోబిన్లో, ఈ పిగ్మెంట్లో మనం ఐరన్ అనేది చూడొచ్చు. ద పిహెచ్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఎంత అంటే 7 ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ 7.4 యాక్చువల్లీ. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్, ఇట్స్ నాట్ 740, ఇట్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఎంత అంటే నియర్ అబౌట్ ఇట్ ఈస్ 7.4 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద ప్లాంట్స్ విచ్ గ్రో అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్స్ ఆర్ నోన్ యాజ్ జీరోఫైట్స్ అంటారు. ఏవైతే అండర్ వాటర్లో ఉంటాయో దేర్ ఆల్ జీరోఫైట్స్ అనమాట. సో నీళ్ళ లోపల ఉంటాయి అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనం సోలార్ ఎనర్జీ నుంచి మనకు కెమికల్ అనేది రావడం జరుగుతుంది. ఆ కెమికల్ ఏదీ లేదు, ఆ పండులే వన్ టైప్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏ ఎనర్జీ సోలార్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుందంటే దట్ ఈస్ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోజక్రియ అనమాట. ద స్టడీ ఆఫ్ ట్రీస్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే డెండ్రాలజీ అని గుర్తుంచుకోండి. ఈ ట్రీ యొక్క స్టడీని మనము ఈ విధంగా పిలుస్తారనమాట. హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఇక్కడ యూ ఫైండ్ అవుట్ మెసేజ్ మీ ఆన్ 7667302252. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఎవరు ప్రపోజ్ చేయడం జరిగిందో ఆ సైంటిస్ట్ పేరు మెసేజ్ చేయండి. టర్పెంటైన్ ఆయిల్ ఈజ్ ఆప్టైన్ ఫ్రమ్, ఈ టర్పెంటైన్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి ఆప్టైన్ చేశారంటే రెజిన్ ఫ్రమ్ పైన్స్ అనమాట. పైన్స్ యొక్క రెజిన్ నుంచి ఈ టర్పెంటైన్ ఆయిల్ అనేది తీయడం జరిగింది. అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ ఏంట్రా అంటే ఎపిడర్మిస్ అంటారు. యూ షుడ్ నో వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ స్కిన్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ. విచ్ ఈస్ ద ఓన్లీ ఎలిమెంట్ ఫౌండ్ ఇన్ క్లోరోఫిల్ అంటే మ్యాగ్నీషియం మనం చూస్తాము. వాట్ ఆర్ ద బ్రయోఫైట్స్ అంటే యాంఫీబియస్ ప్లాంట్స్ అని మనం తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ ద బ్రయోఫైట్స్ అని గుర్తుంచుకోండి. దే ఆర్ ఆల్ యాంఫీబియస్ ప్లాంట్స్ అనమాట. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కిచెన్ అంటే మనం చూసినట్లయితే క్లోరోప్లాస్ట్ని ఈ విధంగా కాంపోనెంట్ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కిచెన్ అని చెప్పుకోవచ్చు. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఆకుల్లో చూడొచ్చు మనము. వాట్ ఈజ్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అంటే ఇక్కడ మనము సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అనేది దేన్ని అంటారంటే ఇక్కడ క్లోరోప్లాస్ట్ అని ఇచ్చాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే రక్త కణాల్లో చూసినట్లయితే లైజోజోమ్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అనేది మనము బ్లడ్ అయితే లైజోజోమ్స్ అంటారు. అదే సెల్ అడిగాడు కాబట్టి క్లోరోప్లాస్ట్ అన్నాడు. వాట్ ఈస్ ద సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ ఇన్ హెల్దీ మ్యాన్ అంటే సిస్టోలిక్ 120, డయాస్టోలిక్ 80. బ్లడ్ ప్రెషర్ మనం చూసినట్లయితే 120/80 మనము దాన్ని మిల్లీమీటర్ హెచ్జీ అని చెప్పుకోవచ్చు. డెర్మటాలజీ అంటే ఏంటంటే ఇది ఒక స్టడీ ఆఫ్ హ్యూమన్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. ఈ హ్యూమన్ స్కిన్ గురించి చదివే అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు. విచ్ కెమికల్ ఈజ్ పాపులర్లీ యూజ్డ్ ఇన్ ర్యాట్ పాయిజన్ అంటే వైట్ పాస్పర్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే పాపులర్లీ యూజ్డ్ ఇన్ ర్యాట్ పాయిజన్ అని గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ మ్యాన్ అంటే
ఇక్కడ డెంటల్ ఫార్ములా ఏంటంటే అంటే 2123 అనేది ఒక డెంటల్ ఫార్ములా. ఇది డెంటిస్ట్లకు మాత్రమే తెలుసు. యూ షుడ్ నో అట్లీస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డెంటల్ ఫార్ములా అంటే 2123 డివైడ్ బై 2123 అని గుర్తుంచుకోండి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ క్లోన్డ్ షీప్ అంటే ఏది మొట్టమొదట క్లోన్ చేయడం జరిగింది ఒక గొర్రెనంటే ఆ గొర్రెని పేరు డాలీ అంటారనమాట. నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఎంత అంటే 180 నుంచి 200 mg/dl అనేది చెప్పుకోవచ్చు. ఇది ఒక నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఇన్ హ్యూమన్ బ్లడ్. ఎస్ ద స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఏంట్రా అంటే న్యూరాన్ అని గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. The 99% of water is lost during ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో 99% ఆఫ్ వాటర్ అనేది లాస్ అయిపోతుందంట. ఇది నిజమా కాదా అంటే ఖచ్చితంగా అది నిజమే అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ఫోలియర్ ట్రాన్స్పిరేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. విచ్ ఎంజైమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద అనిమల్ కింగ్డమ్ ఎక్సెప్ట్ ప్రోటోజోవా అంటే ప్రతి అనిమల్ కింగ్డమ్లో ఉండే ఎంజైమ్ పేరు ఏంటంటే అమిలైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అదేవిధంగా ప్రోటోజోవాలో మాత్రము ఉండదు. జీకా వైరస్ ఈజ్ క్యారీడ్ బై అంటే ఈ మస్కిటో చూసారా, ఏడిస్ ఎజిప్టి అనే మస్కిటో. ఈ ఏడిస్ ఇదే మనకు డెంగ్యూ రావడానికి మెయిన్ రీజను. అదేవిధంగా ఈ జీకా వైరస్ అనేది కూడా క్యారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ వెక్టార్ అనమాట. వెక్టార్ అంటే ఏం లేదు, ఏదైతే క్యారీ చేస్తుందో. నెక్స్ట్ మనం చూసినట్లయితే టొమాటో కంటైన్స్ విచ్ యాసిడ్, టొమాటోలో ఎలాంటి యాసిడ్ ఉంటుందంటే ఆక్సాలిక్ యాసిడ్ అని మనం చూడొచ్చు. విచ్ యానిమల్ రెస్పైర్ వితౌట్ హ్యావింగ్ బ్లడ్ ఇన్ థర్మ్ అంటే ఆక్సాలిక్ యాసిడ్లో మనం చూసినట్లు విచ్ యానిమల్ రెస్పైర్ వితౌట్ హ్యావింగ్ బ్లడ్ ఇన్ దెమ్ ఇట్స్ నాట్ ఆక్సాలిక్ యాసిడ్. ఇక్కడ ఏ యానిమల్ ఈ విధంగా రెస్పైర్ చేస్తుంది వితౌట్ హ్యావింగ్ బ్లడ్ ఇన్ దెమ్, వాటిలో బ్లడ్ ఉండదు, ఆ విధంగా ఉండకపోయినా కూడా రెస్పిరేషన్ అనేది చేస్తుంది అంటే మీరు ప్లీజ్ ఫైండ్ అవుట్ దట్ ఆన్సర్. విచ్ సెల్స్ యాక్టింగ్ యాజ్ ఏ ఫాగోసైడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లివర్, ఏ సెల్స్ ఫాగోసైడ్స్ లాగా పనిచేస్తాయి లివర్లో అంటే కుఫర్ సెల్ అనేటివి మనం చూసినట్లయితే యాజ్ ఏ ఫాగోసైడ్స్గా లివర్లో పనిచేస్తాయని గుర్తుంచుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ గ్యాస్ టర్నింగ్ ఇంటూ లిక్విడ్, గ్యాస్ ఈ విధంగా లిక్విడ్లో కన్వర్జన్ కావడానికి ఒక ప్రాసెస్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. అదే మనం రెయిన్ అనేది చూడొచ్చు. ఏ విధంగా వస్తుందంటే క్లౌడ్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కండెన్సేషన్ అనమాట. భూమిలో సముద్రంలో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయి. బ్లడ్ సెల్స్ కౌంట్ in the blood is increased when a person is having polycythemia. సో ఓవరాల్ ఏంటంటే ఈ బ్లడ్ సెల్ కౌంట్ అనేది బ్లడ్లో ఈ విధంగా మనం చూడొచ్చు. ఈజ్ ఇంక్రీజ్డ్ వెన్ ఏ పర్సన్ ఈజ్ హ్యావింగ్ పాలీసైథేమియా అని చెప్పుకోవచ్చు. వేర్ ఆర్ ద లాక్రిమల్ గ్లాండ్స్ సిచ్యువేటెడ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే ఈ లాక్రిమల్ గ్లాండ్స్ అనేది కంటి భాగంలో మనం చూడొచ్చు. హ్యూమన్ ఐలో ఐ ఆర్బిట్ అనమాట. ఈ ఐ ఆర్బిట్లో మనం లాక్రిమల్ గ్లాండ్స్ అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఆల్ 50 క్వశ్చన్స్. ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. మీకు ఏమైనా పీడిఎఫ్ కావాలనుకుంటే ప్లీజ్ కాల్ మీ ఆన్ మొబైల్ నంబర్ 7667302252. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. దిస్ ఛానల్ ఈజ్ ద బెస్ట్ ఛానల్ వేర్ యూ విల్ ఫైండ్ more than 800+ videos. Thank you. Have a good day. Have a great life.